హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ స్టైల్ లైబ్రరీస్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో అందరూ వీకెండ్ మంచిగా ఎంజాయ్ చేశారా? సో నేను వీకెండ్లో ప్రిపేర్ చేసిన చికెన్ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇది యాక్చువల్గా నేను పీజీలో ఉన్నప్పుడు, అంటే నేను బిఫోర్ మ్యారేజ్ పీజీలో ఉండేదాన్ని. సో పీజీలో ఉన్నప్పుడు హాస్టల్లో ఫుడ్ బాగాలేకపోయినా కానీ ఎప్పుడైనా మా రూమ్మేట్స్ అందరికీ తినాలనిపించినా ఈ ప్రాసెస్ అయితే మేము ఫాలో అయ్యేవాళ్ళము. ఎందుకంటే ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత మ్యారినేట్ చేసి అంత టైం మాకు ఉండదు అనమాట. సో ఏదో ఒకటి ఫాస్ట్గా కుక్ చేసుకొని తినేసేయాలి అన్న దాంతోనే ఉంటాం కదా. సో అప్పుడు ఈ ప్రాసెస్ అయితే సింపుల్ ప్రాసెస్ అయితే నేను నేర్చుకున్నాను. సో నేనేం చేస్తానంటే ఫస్ట్ చికెన్ అంతా, మనకి రా చికెన్ అంతా క్లీన్ చేస్తాం కదా, అలాగా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని ఒక జాలీ బౌల్లో వేసేస్తాను అనమాట. సో దట్ వాటర్ అంతా పోతుంది అందులోది. ఒక 5-10 మినిట్స్ ఆగిన తర్వాత ఆ కడాయిలో నేను బ్రాడ్గా ఉండే కడాయి యూస్ చేస్తాను అనమాట జనరల్గా కూడాను. సో మంచిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఆ రా చికెన్ అంతే వేసేస్తాను. వేసేసి ఒక 5 మినిట్స్ కూడా అక్కర్లేదు, 3-4 మినిట్స్ అలాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకున్నాం అనుకోండి, అందులో ఉన్న నీసు వాటర్ అంతా కొంచెం ఊజ్ అవుట్ అవుతూ ఉంటుంది. సో అలా వస్తున్నప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, ఉప్పు ఇవన్నీ వేసుకొని చక్కగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసిన తర్వాత ఇంకా వాటర్ మనకి ఎక్కువ వస్తుంది. ఉప్పు వేసాం కాబట్టి ఇలా ఎక్కువ వచ్చినప్పుడు వెజిటేబుల్స్ వేసేసుకోవాలి మనం ఏమేమైతే వేయాలనుకుంటున్నామో. లైక్ కొంతమంది ఆలు అలా కూడా యాడ్ చేస్తారు కదా, బట్ నేనైతే అవేమీ యాడ్ చేయను. ఆనియన్, టొమాటో కూడా ఆప్షనల్ అనే చెప్తాను నేను. ఆనియన్, పచ్చిమిర్చి ఇవైతే యాడ్ చేస్తాను నేను పక్కాగా. ఇవి యాడ్ చేసిన తర్వాత కొంచెం కోకోనట్ పౌడరు, ధనియా పౌడరు ఇవన్నీ యాడ్ చేసుకొని, కారం కూడా యాడ్ చేసుకొని లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటాను. అలా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఏంటంటే ఈ స్పైసెస్ అన్నీ కూడాను చికెన్ పీస్ బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. సో ఇలాగా మనకి కొంచెం దగ్గర అవుతుంది అనుకున్నప్పుడు మీరు ఎవరైనా కావాలి అనుకుంటే కొంచెం గరం మసాలా అవన్నీ వేసుకోవచ్చు. బట్ నేనైతే మసాలా అవాయిడ్ చేద్దామని చెప్పేసి అవేమీ వేయట్లేదు. జస్ట్ లాస్ట్లో దించే ముందు ఓన్లీ చికెన్ మసాలా వేసి దించేస్తున్నాను అనమాట. అది కూడా చాలా లెస్ అమౌంట్లో వేసేస్తున్నాను. అండ్ నేను కొత్తిమీర, పుదీనా ఇవైతే ఏం యాడ్ చేయలేదండి. నేను అదంతా కంపల్సరీగా ఏం పెట్టుకోను అవి యాడ్ చేయాలి అని. నాకున్న వాటిలోనే నేను చేసేస్తూ ఉంటాను. అలా వేయొద్దని ఏం కాదు, లేదు కాబట్టి వేయలేదు అంతే. మీకు ఎవరికైనా ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి అండి నా చికెన్ రెసిపీ. సో మీ అందరికైతే నా వీడియో నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.